షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సార్ మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం ఎవరికాళ్ళు సర్దుకుపోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును, అంటే ఆయన గోపాలరావు, అది మీకు తెలియదు. మీకు ముందు పరేశ్రాజుతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్, ఆ పాత్ర అది గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఏమండి, సాగితే గొప్ప అండి, సాగిపోతే మ్యారేజ్ ఏంటి తలకాయ చెప్పండి. అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి? ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. ఏది వేవ్ లెంగ్త్ కుదిరింది? పెళ్ళి ఇన్నాళ్ళు అయితే 5 గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా, నాయన అన్నీ బాగున్నాయి, నేను చేస్తాను, ఎందుకైనా మంది ఒక 6 నెలలు మీరు రాజు రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా? అంతే కదా సార్. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు, అలాగేనా? పంపగలవా? ట్రై చేసి చేతికి అంటుస్తుందా పని పంపలేవు. అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్. ఆయన అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న. ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పటికీ సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాన్న? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది. సరే బాగానే ఉంది. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందండి? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటావు, నువ్వు చూసావా అన్న. నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళ నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడి పక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే, కుడి పక్క నడిస్తే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడు సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడి పక్క నడిస్తే ఏమవుతుంది అంటాడు. ఏరే చోట మోంగ బాగా పడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేంది? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థం? 2 మనకి విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. మాతృభాష అన్నారు. అరవవాడికి అరవం, తెలుగువాడికి తెలుగు, తమిళవాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు కావాలి? తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరిని నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతలితే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా? అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో
బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవడు చెప్తాడు వాళ్ళ కుర్రాడు? చెప్పేవాడు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాల్లో ఇలాంటివి చెప్పారో తెలియదు, కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. నీ జీవితాన్ని వాడు ఏం మారట్లేదు, నీ చంపేస్తున్నాడు కుర్రాడు అంటే వదిలేవయా, వాడి జీవితమే వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాడు కదా. అడే నేర్చుకుంటాడు ఏమైనా పోతే. అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే నేను చైనా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా. అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలా ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ రాశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నాడు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లు కొంటాం, చేసుకుంటే ఎవరు నష్టం, నువ్వే నష్టపోతావు. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి. అందుకే అంత సూటిగా అడిగాను సార్. మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది. అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి, అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటా అవి చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం, చేయటం, వాళ్ళతో తిరగడం, షాపింగ్, బట్టలు కొనడం, ఇవన్నీ అవన్నీ పోయినాయి. అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును, ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు, నేను పడతాను. అందరూ అంటారు ఏదో ఇవని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఎప్పుడు పంపించేవారు. ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోల్డ్ అనొచ్చు. నిజమే కదా సార్, అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత, ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేవు. అవును, అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును, భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు. అది నటుడు
ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటుంది అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును అవును. ఆ రోజుల్లో అదేది, తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి, ఒక్కొక్కటి ఒక ఒక రకం, ఒక అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను, చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తూ ఉండాలి. కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దివాయి అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును చాలా సార్. ఇన్ని పాత్రలు, పద్మశ్రీ దాకా ఇవన్నీ. ఇది దీనికి ఒకటి చక్కగా చెప్తాను. నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు. ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును. ఆ 2 కలిసి వచ్చిన వాడే కోట శ్రీనివాసరావు అంటే అద్భుతం. నూనె నడుస్తుంది బండి. వృద్ధాప్యం అంటారు కదా, 80 దాడుతున్నాయి, 81 ఇప్పుడు. మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నొప్పులు ఏదో అంటుండేవారు కదా, అంటాయి కదా, అది తప్పవు. మా నాన్నగారు డాక్టర్ గారు, ఆయన అదే కంకిపాడు. అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్నేళ్ళు రానేవాడు. 50, 60 వస్తుందండి అని నా ఏదని చెప్పారు అనుకో, నీకు వైద్యం అదే, ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు 2తో జాగ్రత్తగా ఉండరా అనేవాడు. ఏమిటరా అంటే 1 కళ్ళు 2 కాళ్ళు, ఆ 2 జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని, ఎవరి మీద ఆధారపడకుండా. అవును, అది అలాగా. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్, జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ బి రైట్ హోతా హై. గుర్తుందా సార్ ఈ డైలాగ్? ఏ సినిమాలో? సర్కార్. అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెబితే ఎగతాళిగా కూడా ఉంటుంది. అలాంటి ఆయనతో నేను యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే. అవును. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన మొహం మీద మొహం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. సరే నేను డైలాగ్ కడక్కని చెప్పించాను, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. రాముజీ అన్నాడు ఆయన, అమిత్జీ అంటూ వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్, ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను. అంటేను నేను I acted on the stage for 25 years. Yes, that potentiality I am seeing you. అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, ఏదో ఫోన్ మాడుతూ పక్కకి. అమీన్ అన్నాడు, అప్ప అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. అది నాకు అప్పుడే సర్టిఫికెట్లో అనిపించింది. అబ్బో అవును, ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా. అలాగా ఒక ఇది. అలాగే రజనీకాంత్ గారికి అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, ఈ మధ్య ఆయన కల్కి సినిమాలో చూసాం, అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలామందికి. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్? చేయటం అంటే ఇప్పుడు
నీళ్ళు ఎక్కువైనాయి, మధ్య బలతం పడిపోయిందమ్మా. టాలెంట్ ఎవరికి అక్కర్లా. ఇప్పుడు హీరో అని అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు, జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం. ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిని సర్కస్ కూడా మూసిచ్చారు. అలా తయారైపోయింది. ఆ క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది. అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? ఏవో టీవీలో వచ్చేవి. ఇప్పుడు నేను కనీసం నాతో 100-110 సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్లు. మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడని అనలా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్. ఇప్పుడు టీవీలో మాట్లాడటం, బయట మాట్లాడటం చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే 5 రకాల సినిమాలే ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లోనే ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది. సపోజ్ మహమ్మదీడు వేషం వేశారనుకోండి, మీకు ఇస్తే మాకు ఇస్తాం, మాకు పెడితే మీకు పెడతాం, అట్లా ఉండేది భాష. పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరి మనలారా అలా ఉండేది. పౌరాణిక అలాగా. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్. ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం. మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు, 50 రూపాయలు టికెట్ 200 పెట్టుకుని, నీకు కావాల్సింది ఏంటి? ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తావు, అంతే కదా. అంతే. చూసిన తర్వాత బాగుంటే అరే బాగా ఖర్చు కూడా పెట్టారా, మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు. అంతేగాని సినిమా బాగాలేదనుకో నెగిటివ్గా చెబుతారు. ఎందుకు బోళ్ళు ఖర్చు పెట్టారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం, ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు సినిమాలో అంటారు. అలా ఉంటుంది. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది, అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి. అంటే తోచదు ఫస్ట్ పాయింట్. రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటా అవి చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం చేయటం, వాళ్ళతో తిరగడం, షాపింగ్ బట్టలు కొనటం, ఇవన్నీ అలాగన్నీ పోయినాయి. అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును. ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు.
ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్, అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా, మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేవు. అవును. అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును. భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే. ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో, టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును అవును. ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి. ఒక్కొక్కటి ఒక రకం, అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను. చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తూ ఉండాలి. కోరజనాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దివయ్య అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును చాలా సార్. ఇన్ని పాత్రలు, పద్మశ్రీ దాకా ఇవన్నీ. దీనికి ఒక చక్కగా చెప్తాను. నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా. పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు. ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును. ఆ 2 కలిసి వచ్చిన వాడే కోరచనాథరావు. అద్భుతం.